జగన్ నైజం చూసి బొత్స సత్యనారాయణకు భయంతో కూడిన బాధ వచ్చిందని మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. బొత్స అన్న మాటలు గుర్తు చేయడం అచ్చెన్నాయుడు తప్ప అని ప్రశ్నించారు. వైఎస్ మరణం, బాబాయ్ వివేక హత్యలో అంతిమ లబ్ధిదారు జగన్ కాదా అని వ్యాఖ్యానించారు. రాజశేఖర రెడ్డి గారి హత్యలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అనేటువంటిది బొత్స సత్యనారాయణ గారి స్టేట్మెంట్ ఇస్తే అది చెప్పాడు. దాంట్లో ఒకటి కాదు కదా, ఆ రోజు మీడియా ముందు ప్రజల ముందు వచ్చి చెప్పినటువంటి మాటల్ని ఈరోజు మీరెందుకు అంత ఉలిక్కి పడుతున్నారు? మీరు భుజాలు ఎందుకు? బొత్స సత్యనారాయణ గారు నిన్న బాధపడ్డాను, నేనేమి హర్షించను. కానీ ఎందుకు బాధపడ్డారో మాకు అర్థం కాదు. ఆయన చెప్పినటువంటి మాటే అది, ఆయన చెప్పినటువంటి మాటే, మేమేం కొత్తది చెప్పలేదు. అంటే ఆయన అందరికీ ఒక అనుమానం ఏమొస్తా ఉంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి నైజం చూసిన తర్వాత బొత్స గారికి భయం వచ్చింది, ఆ భయంలో నుంచి బాధ వచ్చింది అనుకుంటున్నారు. పరిటాల రవి గారి హత్యలో జరిగినటువంటి నిందితులు, సాక్షులు ఏ ఒక్కరు ఈ రోజుకు మిగలలేదు. బాబాయ్ హత్యలో పాల్గొన్నటువంటి సాక్షులు, నిందితులు సగం మంది ఆల్రెడీ లోకాన్ని వదిలిపోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ సీరియల్ నంబర్లో నా సీరియల్ నంబర్ ఏమన్నా యాడ్ అవుతుందా, మర్చిపోయిన వాడిని మళ్ళీ గుర్తు చేస్తున్నారు అనేటువంటిది ఎక్కడో ఆయనకు భయం వచ్చి ఆ భయంలో నుంచి బాధ పుట్టుకొచ్చిందేమో అని అనుకోవాల్సిందే తప్ప, ఆయన ఇచ్చినటువంటి మాటలను ఆయన గురించి మాట్లాడితే ఆయనకి ఎందుకు అంత బాధ వస్తుంది? ఎందుకు? అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పాడు? బొత్స సత్యనారాయణ గారు చెప్పిన